స్టూడెంట్స్, మీకు ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసా? ఎయిడ్స్ వస్తే ఉన్నా సార్ చచ్చిపోడే. ఎయిడ్స్ కాదురా, ఫస్ట్ ఎయిడ్. అది మాకెట తెలుస్తుంది, ఆ ఎండు చేపలు దాన్ని అడగండి. కావేరి, నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ ఎయిడ్ సార్. అయ్యో అమ్మో, నాకు సిగ్గేస్తుంది. కాలేజీలో ఇలా సిగ్గుపడే అమ్మాయిని నేను ఒక్కదానే చూస్తున్నానమ్మా. ఫస్ట్ ఎయిడ్స్ కాదమ్మా, ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స. ఫర్ సపోజ్ ప్రియాంక నీళ్లలో పడిపోయిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావురా చంటి? చెప్పమంటారా చేసి చూపిమంటారా? వీళ్ళకి బాగా అర్థం అవ్వాలంటే చేసి చూపించడమే బెటర్ రా. ఓకే. ప్రియాంకదా మెలిగి రామ్మా. అది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సార్, ఇది బావి. ప్రియాంక కాలు జారి పడిపోయింది. బయట జారినా పర్వాలేదు కానీ కాలు జారుద్దని చెప్పింది సార్ మా అమ్మ. కాలు జారటం అంటే అది కాదమ్మా, నేను చెప్తాగా. నిన్ను ప్రియాంక పడిపోయింది. ఏంటి వెతుకుతున్నావు? తాడు సార్, తాడా? అబ్బా త్వరగా తీరా. సూపర్ మామ. పట్టుకోండి సార్, వదలండి వదలండి సార్, మొత్తం వదలండి. మెల్లిగా 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 గుండండి గుండండి. అది తాడు మీరు పట్టుకున్నారుగా, చేయి పట్టుకున్నారా? అది రాబట్ట, అది అది అలా అలా అది. ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలా చూపిస్తాను చూడండి. ముందుగా ఈ కాలుని రుద్ది, తర్వాత ఈ కాలు కూడా రుద్ది, ఇది కాకపోతే మళ్ళీ చేతుల్ని కూడా రుద్ది, తర్వాత నడుముని మెల్లిగా ఇది మెల్లిగా. నీళ్ళు రావట్లేదే, ఏం చేద్దాం? ఇప్పుడు పెదాలతో మెల్లిగా. చంటి, ఏంటి ఏం చేస్తున్నావురా? ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నా సార్. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నట్లేదు, ఫస్ట్ నైట్ చేస్తున్నట్టుంది. లే పాప లే లే దా. ఒక్కటి కూడా సపోర్ట్ చేయడు. అర్థమైందిగా, ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయాలి. ఏంటి అర్థం అవ్వాల్సింది నాకు కాదు, వాళ్ళకి. నేను మీకు చెప్పానుగా, మీరు వాళ్ళకి చెప్పండి. నువ్వు నాకు చెప్తే నేను వాళ్ళకి చెప్పాలా? మీరు గ్రేట్. సార్ నోటీస్. ఏం నోటీసా? ఎక్కడికి రా? నోటీస్ అంటే ఇంకే ఉన్నా సార్, బందేగా. మీ బొంద, మీరు బంధులకి బాగా అలవాటు పడ్డారా? ఓ బందే కదంట. కూర్చోండి కూర్చోండి, టైం ఉంది, టైం కూర్చోండి. ఇది సెలవుల నోటీస్ కాదు, స్పెషల్ నోటీసు. ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ టూర్. అంటే ఏంటి సార్? పర్యావరణ పరిరక్షణ యాత్ర. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎకో ఫ్రెండ్లీ టూర్ రా. గోయింగ్ టు పాపికొండలు. టూర్ అంటే ఏ బ్యాంకాక్ దుబాయ్ వేయాలి సార్. టూర్ అంటే కాశ్మీరో గోవాకో వేయాలి. గోవాలో ఏమున్నాయిరా, గోచిగుడ్డలు తప్ప. అవే చూద్దాం. మన క్లాస్ నుంచి ఈ టూర్కి వెళ్లే స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయమని నోటీసు. లడ్డు, ఎస్ సార్. వెంకట్, యా చంటి, సరే. అభి, నువ్వు చెయ్యత్తలేదేంట్రా? నేను రాను సార్. ఇలాంటి ఊర్లకు నన్ను ఎవరైనా పిలవచ్చుగా. ఈ టూర్లో పార్టిసిపేట్ చేస్తే 10 గ్రేస్ మార్క్స్ కలుస్తాయి. నువ్వు ఎలాగూ చదవు, ఇలాగైనా మార్కులు తెచ్చుకోరా. ఏంటి సార్ లెక్చరర్ అయ్యుండి కష్టపడి చదివి మార్కులు తెచ్చుకోమనాలే గానీ ఇలా చెట్లు పుట్లు తిరిగి మార్కులు తెచ్చుకోమంటావు ఏం బాలేదు సార్. నేను ఇక్కడే ఉండి డే అండ్ నైట్ కష్టపడి చదివి అభి నా స్టూడెంట్ అని మీరు గర్వంగా చెప్పుకునే స్థాయికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను సార్. అబ్బో, నీకు చాలా ఆశలున్నాయిరా. నీ కర్మ. కావేరి, నువ్వు వెళ్ళమ్మా. ఓకే సార్. ఏంటి మామా ఇది? కూలింగ్ లేని బీరు, నువ్వు లేని టూరు, రెండు వేస్ట్ రా. రేయ్ మీరు వెళ్ళండి రా.